మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ కునుకు తీయటానికి ప్రయత్నించింది లావణ్య. నిద్ర ససేమిరా రానంటుంది. ఆమెకు అసహనంగా అనిపించింది. లైబ్రరీ నుంచి అద్దెకు తెచ్చుకున్న ఓ వారపత్రికను చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేసింది. ప్రతి పేజీలో హిందీ, తెలుగు హీరోయిన్ల అర్ధనగ్న చిత్రాలతో పాటు రసవత్తరంగా రాసిన బిట్స్ ఉన్నాయి. కొత్తగా వస్తున్న ప్రియాంక అనే హీరోయిన్ గురించి ఏం రాశారో చదివే ముందు ఆమె వేసుకున్న డ్రెస్సు వైపు నిశితంగా చూసింది. శరీరంలో 50% అనాచ్ఛాదితంగా ఉంది. ఏ అందాలనైతే బహిర్గతపరచటానికి సభ్య సమాజం నిషేధించిందో వాటిని ఆఫ్టర్ ఆల్ అన్నట్లు ఉదారంగా వెదజల్లుతూ పోజిచ్చింది. మొదటి ముద్దులోని మజా తను 9వ క్లాసులోనే రుచి చూసిందట. మొదటిసారిగా బాయ్ ఫ్రెండ్తో జతకూడింది కూడా ఆ సంవత్సరమేనట. ఆ రోజు బెల్ కొట్టేశారు. హడావిడిగా క్లాసుకు వస్తుంటే వరండాలో పుస్తకాలన్నీ కింద పడిపోయాయి. అతను వచ్చి పుస్తకాలన్నీ ఏరిపెట్టాడు. అప్పటికి మిగతా పిల్లలంతా గదిలోకి వెళ్ళిపోయారు. పుస్తకాలు ఇచ్చినట్లే ఇచ్చి అతను చటుక్కున నన్ను గుంజుకుని ముద్దు పెట్టుకున్నాడు. బిత్తరపోతూ అలాగే క్లాసుకు వెళ్ళాను. ఈ రోజుకి ఆ రుచి నాకు గుర్తే అని ప్రియాంక అన్నట్లు రాసి ఉంది. లావణ్యకు ఆశ్చర్యంతో పాటు ఆవేదన కలిగింది. 9వ తరగతిలోనా? మొదటి ముద్దు, మొదటి కలయిక. ఎంత లక్కీ! తనెంత వెనకబడిపోయిందో, ఎన్ని సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయో. తనకిప్పుడు 18 ఏళ్ళు. ముద్దెలా ఉంటుందో తెలియదు. మగవాడితో కలయిక ఎలా ఉంటుందో తెలియదు. బతుకు దండగా అనుకుంది. ఆమె కళ్ళ ఎదురుగా అందమైన మొహంతో తన గుమ్మం ముందు పడిగాపులు కాసే గిరిజాల జుట్టు అబ్బాయి గుర్తొచ్చాడు. పుస్తకం మూసి బయటకు వచ్చి చూసింది. అతను లేడు. ఆమెకు నిరాశ కలిగింది. మనస్సులో సన్నటి అలజడి కూడా. మరలా లోపలికెళ్ళి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుని అతని మొహాన్ని గుర్తుకు తెచ్చుకుంది. విశాలమైన కళ్ళు, ఊరించే పెదాలు. ఆమె ఆలోచన అక్కడ ఆగిపోయింది. అతని ముద్దు ఎంత మధురంగా ఉంటుందో. ఆమెకు ఒళ్ళు పులకరించినట్లయింది. మనసుని మళ్లించటానికి మరలా వారపత్రిక తెరిచింది. ఈసారి సినిమా హీరోయిన్ల గురించి రాసిన నీలి విషయాలు చదవకూడదనుకుంది. పేజీలు తిరగేస్తుంటే చూపు శృంగార కథ దగ్గర ఆగిపోయింది. ఏం రాశాడో చదవాలన్న కుతూహలాన్ని చంపుకోలేక ఆ కథని ఉద్వేగంగా చదివింది. ఆడ మగ మధ్య ఆకర్షణని రసభరితంగా వర్ణించాడు. కథలోని యువకుడు తను ప్రేమించిన యువతి శరీరంలో ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ముద్దులు పెట్టుకున్నాడో, ఆమె శరీరం ఎంతటి మధురానుభూతితో స్పందించిందో వివరంగా రాసి ఉంది. ఆమె ఒళ్ళు జలధరించింది. పుస్తకం మూసి హాల్లోకి వచ్చి కూర్చుంది. ఆ కథలోని వర్ణనలే కళ్ల ముందు సజీవంగా కదులుతున్నాయి. మరలా లేచి బయటకొచ్చి చూచింది. అతను నిలబడే ప్రదేశం ఖాళీగా ఉంది. ఏమైందతనికి? ఎందుకు బీట్ వేయటం లేదు అనుకుంది. ఏం చేయాలో తెలియటం లేదు. మనసులో రకరకాల ఆలోచనలు. అన్నీ అతని గురించే. శరీరం ఏదో కోరుకుంటుంది. ఉత్సుకత. మరలా హాల్లోకి వెళ్ళి కూర్చుంది. సమయం 4 కావస్తుంది. ఎంత భారంగా కదులుతుందో సమయం. క్షణమొక యుగంలా. ఒంట్లో అనీజినెస్, సలపరింపులా. ఒళ్ళు వేడెక్కి, ఆలోచనలతో మనసు వేడెక్కి టీవీ ఆన్ చేసింది. ఏదో ఛానల్లో రీమిక్స్ పాట వస్తుంది. పాత హిందీ సినిమా పాట. మధురమైన పాట. ఆ పాటకు అతడు ఆమె శృంగారభరితంగా శరీరాన్ని కదిలిస్తూ, అతను తన పెదవులతో ఆమె శరీరాన్ని తడిపేస్తూ, ఆమె కటిక భాగాన్ని అర్థవంతంగా ఊపుతూ, అతను ఆమెని బలంగా కౌగిలించుకుంటూ, తమకంతో తేలిపోతూ. ఆమె చప్పున టీవీ కట్టేసింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస వేడిగా వస్తుంది. ఒళ్లంతా జ్వరం వచ్చినట్లు. ఇంత నిస్సారమైన అర్ధహీనమైన బతుకెందుకు అనుకుందామే. మరలా బయటికి వచ్చి చూసింది. అతను లేడు. లావణ్యకు ఏదో వెలితిగా ఉంది. ప్రతిరోజు ప్రతి నిమిషం గుమ్మానికి చూపుని వేలాడదీసి తపస్సు చేసుకుంటున్న ముని పొంగవుడిలా నిలబడే అతను ఈరోజు కనిపించడేం? ఏమైనాడు? ఏదైనా ఊరెళ్ళాడా? ఆరోగ్యం బాగాలేదా? ఎన్ని జన్మల తపస్సు చేసినా ఈ దేవత వరాలివ్వదని తెలిసి రావటం మానేశాడా? సమయం 5 గంటలయ్యింది. ఆమెకు కాళ్ళు ఓ చోట నిలవటం లేదు. అమ్మా, మామిడి తోట వైపుకెళ్ళొస్తాను. వంటగదిలో ఉన్న అమ్మకు వినిపించేటట్టు కేక పెట్టింది. ఎందుకే అంటున్న అమ్మ మాటను వినిపించుకోకుండా వేగంగా బయటికి నడిచింది.
దారంట ఆమె కళ్ళు అవిశ్రాంతంగా అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఏడి తన మన్మధుడు, మనోహరుడు? అదృశ్యమైనాడా? అలిగాడా? మరలిరాడా? మరులుగొల్పడా? మనసు దోచాడే, మరెందుకు కనుమరుగైనాడు? మామిడి తోటలో చెట్ల నడికింది. మీరు గాని చూశారా? అందగాడు, ఆజానుబాహువు, అరవింద దళాయతాక్షుడు నీడల్ని పలకరించింది. ఏడి, ఏమైనాడు? జాడ చెప్పరు. ఇంకొద్దిగా లోపలికెళ్ళింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు నిలబడి ఉన్నాడతను. ఒంటికి అతుక్కుపోయినట్టు షర్టు, కండరాలు బలంగా కనిపిస్తూ తన వెడల్పాటి అయస్కాంతం కళ్ళతో ఆమెనే చూస్తున్నాడు. ఇక్కడెలా ఉన్నాడు? ఎందుకున్నాడు? తను వస్తానని తెలుసా? ఎలా తెలుసు? ఎప్పటినుంచి వేచి ఉన్నాడు? అప్పటి వరకు అతని కోసం వెతికిన లావణ్య ఎదురుగా అతను కనిపించగానే తొట్రుపాటుకు లోనయింది. అతను ముందుకు కదిలాడు. ఆమె శిల్పంలా నిలబడిపోయింది. కాళ్ళు నేలలోకి పాతుకుపోయినట్లు కదలటానికి మొరాయిస్తున్నాయి. అతని కళ్ళు హిప్నోటైజ్ చేస్తున్నాయి. అతని శరీరం మంత్రోచ్చారణ చేస్తుంది. ఆమె ప్రస్తుతం మంత్రముగ్ధ, తొలివలపు దగ్ధ, కన్యస్నిగ్ధ. అతను ఆమె చుట్టూ చేతులు వేసి బలంగా తన గుండెలకు అదుముకున్నాడు. ఆమె పరవశత్వానికి లోనయింది. తీయని కలగంటున్నట్లు, తేనెదారలో తడుస్తున్నట్లు అతని పెదవులు తన పెదవుల కోసం వెతుక్కుంటున్నాయి. తనే అందించిందా, లేక అతనే అందుకున్నాడా? మధురమైన తొలి కౌగిలి, తొలి ముద్దు. మాట్లాడడేం? పేరైనా చెప్పడా? తన పేరు అడగడా? ఇప్పుడైనా ఐ లవ్ యూ అనడా? స్వీట్ నథింగ్స్ మాట్లాడడా? ఆమెను అలానే వదిలేసి అతను వేగంగా వెళ్ళిపోయాడు. మైకం కమ్మినట్లు నడుస్తుందామె. ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలేమైనా జరిగిందా? తన భ్రమ. పెదవుల అదురుపాటు తెలుస్తూనే ఉంది. శరీరంలోని ప్రతి అణువు ఉద్వేగంతో స్పందించింది కదూ. ఎంత బలమైన కౌగిలి! ఎముకలు విరిగిపోతాయేమోనన్నట్లు తను కరిగిన మైనంలా మారిపోయి, జ్వలిస్తున్న అగ్నిగోళంలా మరిగిపోయి, మండిపోయి. తోటలోపలికి రాబోతున్న వెంకటేశ్వర్లు మాంత్రికుని శవమై నడుస్తున్న యువరాణిలా ఉన్న లావణ్యం చూసి అప్రభితుడైనాడు. ఎవరీమే? అప్సరస? ఆకాశం నుండి అప్పుడే దిగివస్తున్న దేవకన్య? లతలా ఉంది కాబట్టి వనకన్య. ఆమెలోనై ఉన్న విస్మృతి కొత్త అందాన్ని ఆపాదించిందామెకు. దీన్నే ప్రేమ అంటారా? అసలు చూడగానే ప్రేమ కలుగుతుందా? ఇష్టం కావచ్చు, వ్యామోహం కావచ్చు, కుప్పగా పోసిన అద్వితీయమైన అందాన్ని చూసి ఆకర్షణ కావచ్చు. కాదు, తనది ప్రేమే. ఆమెను చూసిన క్షణమే చప్పున ఏదో తెలియని ఆత్మీయ స్పర్శ తనను అల్లుకుపోలేదు. జన్మ జన్మల నుంచి పరిచయం ఉన్నట్లు అనిపించింది కదూ. ఆమె తనదే అయినట్లు, ఈ జన్మలో తప్పిపోయి ఇప్పుడు హఠాత్తుగా ఎదురుపడినట్లు. విభ్రమమా? కాదేమో. మనోరంజితం కూడా ఆశ్చర్యానికి లోనయింది. తన స్నేహితురాలు లావణ్యేనా, లేక లావణ్యలా కనిపిస్తున్న అపరిచితురాలా? నిద్రలో నడుస్తుందా? అంతటి పరధ్యానమేమిటి? తనని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినా పలకరించటం ఇష్టం లేదా? అలా వెళ్ళిపోతుందేం? చూసి కూడా చూడనట్లు, తెలిసి కూడా తెలియనట్లు. లావణ్య! తమని దాటుకుని వెళ్ళిపోతున్న లావణ్యని పిలిచింది. చుట్టూ ఉన్న శబ్ద ప్రపంచానికి అతీతంగా ఆమె నడుచుకుంటూ పోతుంది. లావణ్య! ఈసారి పెద్దగా పిలిచింది. అయినా ఆమె తల తిప్పలేదు, నడక ఆపలేదు. ఇక లాభం లేదనుకుని వేగంగా 10 అడుగులు నడిచి లావణ్య భుజం దగ్గర పట్టుకుని, లావణ్య, ఏమిటే నిద్రపోతూ నడుస్తున్నావా? అంది. ఆ క్షణమే కళ్ళు తెరిచి మొట్టమొదటిసారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నంత కొత్తగా వింతగా చూసింది లావణ్య. తను భూమి మీదే ఈ లోకంలోనే ఉంది. న్యూజివీడులో తమ మామిడి తోట దగ్గర ఉంది. తన ఎదురుగా చిన్ననాటి స్నేహితురాలు మనోరంజితం ఉంది అనే స్పృహలోకొచ్చిన లావణ్య, మనో, నువ్వా? అంది. అమ్మయ్య, గుర్తుపెట్టావా? ఏమైందే నీకు? దెయ్యం పట్టినట్లు నడుస్తున్నావు. నీ ఎదురుగా ఎవరున్నారో తెలియనంత మైకంలో ఉన్నావు. మీ తోటలో ఎవరైనా మాంత్రికుడున్నాడా ఏమిటి? అంది నవ్వుతూ మనో. అవును, మాంత్రికుడే. అందమైన గిరిజాల జుట్టున్న మాంత్రికుడు. బలిష్టమైన కండలు తిరిగిన మగధీరుడు. తన మానస చోరుడు, ప్రియుడు. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాలే, గమనించలేదు. సారీ. అవునే, ఇటెక్కడికి? మీ తోటలోకే. మా డాక్టర్ గారికి మామిడి తోటలు చూపిద్దామని పిలుచుకొచ్చాను. అదిగో ఆయనే డాక్టర్ వెంకటేశ్వర్లు.
10 అడుగుల దూరంలో నిలబడి ఉన్న వెంకటేశ్వర్లు వైపు చూపించింది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అతను వాళ్ళను సమీపించి లావణ్యతో హలో అన్నాడు. డాక్టరా? ఇంటి పక్క సందులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పనిచేసే కాంపౌండర్ కన్నా అధ్వాన్నంగా ఉన్నాడేమిటి? ఆ జుట్టేమిటి కుండ బొర్లించినట్లు? ఏబ్రాసింహం. తనకెంత అసహ్యమో! అందవిహీనత్వాన్ని తట్టుకోలేదు తను. రావే మీ తోట చూపిద్దువుగాని అంది మనో. ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాను. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది. నీకు తెలియంది ఏముంది? నేనింటికెళ్తాను. పర్లేదులేవే, మీ అమ్మకు నేను చెప్తాలే. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొద్దిసేపు కూర్చుందాం రావే అంది అద్దింపుగా మనో. కబుర్లా? ఈ జిడ్డు మొహంగాడితోనా? మనసులో అనుకుని సారీనే, అమ్మ తిడుతుంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. కొంతమంది ఆడపిల్లలు ముందు నుంచి చాలా అందంగా ఉంటారు. కానీ వెనుక నుంచి చూస్తే ఎత్తుపల్లాల్లో సౌందర్యం ఉండదు. ఎటు నుండి చూసినా అందంగా ఉండే ఆడవాళ్లు అరుదు. ఆ కోవకి చెందుతుందా అమ్మాయి? ఆమె పొడవాటి జడ వయ్యారంగా ఊగటంలోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అనుకున్నాడు వెంకటేశ్వర్లు. మామిడి చెట్టు కింద కూర్చుని మనోరంజితం చెప్తున్న కబుర్లు అతనిలో ఇంకటం లేదు. అతని మనసు నిండా లావణ్య ఆలోచనలు. తమ ఎదురుగుండా నాట్యం తెలిసిన శిల్పసుందరిలా నడుచుకుంటూ పోయిన లావణ్య అద్భుతమైన రూపం అతనిపై లోహముద్రల్ని వేసింది. మనో మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ లావణ్య, పూర్తి పేరు లావణ్యలత అని కదూ అన్నావు? ఇంత అందమైన పేరు, రూపానికి తగ్గట్టుంది అన్నాడు. ఆమె కళ్ళు విప్పార్చి విస్మయంగా అతని వైపు చూసింది. అతని కళ్ళు స్వాప్నిలం కావటం ఆమె గమనించింది. కత్తితో గుండెల్లో కసకసా పొడుస్తున్నట్లు బాధ. వెంటనే సర్దుకుని ఏమిటి, లావణ్య గుర్తొచ్చిందా అంది. అసలు మర్చిపోతేగా గుర్తు రావటానికి అన్నాడతను మందహాసం చేస్తూ. ఆమెకెందుకో భయమనిపించింది. మనసు కీడుని శంకించింది. తను కోరుకున్నది దొరకదేమోనన్న భయం, తనదనుకున్నది తనది కాకుండా పోతుందన్న భీతి, ఎవరో తన నుంచి బలంగా లాగేసుకుపోతున్న భావన. అంత నచ్చిందా? చాలా బాగా. రూపమేగా, మనసు అందమైనదేనని నా అంతరాత్మ చెప్తుంది. నీ స్నేహితురాలు కదా, తప్పకుండా మంచిదై ఉంటుంది. సంభాషణ పొడిగిస్తే ప్రమాదం అనుకుంది. లావణ్య తన స్నేహితురాలు, నిజమే. అందుకే ఆమె గురించి ఏం చెప్పాలన్నా స్నేహధర్మం అడ్డొస్తుంది, తన సంస్కారం అడ్డుపడుతుంది. తనేం ఆశించి డాక్టర్ని ఈరోజు ఆహ్వానించింది? ఇంతందమైన మామిడి తోటలో ఈ చెట్ల నీడల్లో కూర్చుని వేసవి సాయంకాలపు గాలిని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా ఊసలాడుకుంటున్న తరుణంలో తన మనసులోని మాట చెప్పాలనుకుంది. కానీ ఇప్పుడు వాతావరణం మరోలా ఉంది. చెప్పాలా వద్దా? ఇది సరైన సమయం కాదేమో. అతని మనసు లావణ్యాచ్ఛాదితమైంది. మేఘాలు తొలగిపోతే కానీ వెలుతురు కనబడదు. అసలింతకు తొలగిపోతాయా? ఇంకా దట్టంగా కమ్ముకుని తుఫాను సృష్టిస్తాయా? ఇప్పుడు చెప్పకపోతే మరీ ఆలస్యమైపోతుందేమో. ఇప్పటికే తను చాలా ఆలస్యం చేసింది. ఎప్పుడో చెప్పి ఉంటే బావుండేదేమో. మగవాడి మనసు అద్దం లాంటిది. ఎదుట ఎవరు నిలబడితే వాళ్ల ప్రతిబింబమే కనిపిస్తుంది. తను కోరుకునేది ప్రతిబింబమా? కాదు, శాశ్వతంగా గుండెల మీద చిత్రించిన తన రూపం. మీతో ఎప్పటినుంచో ఓ మాట చెప్పాలని ఆగిపోయింది మధ్యలోనే. ఏంటో చెప్పు. మరోలా అనుకోరుగా? నా గురించి నీకు తెలీదా? ఏమీ అనుకోన్లే, చెప్పు. మనో ఓ క్షణం తటపటాయించింది. ఆడపిల్లగా ఆమెకున్న పరిధులు అడ్డుపడుతున్నాయి. కానీ తన మనసులో మాట ఇప్పటికైనా చెప్పకపోతే జీవితాంతం పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి రావచ్చు. అతని కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక తల వంచుకుని చెప్పింది, మీరంటే నాకిష్టం. అతను శబ్దం వచ్చేలా నవ్వాడు. ఆమె దెబ్బతిన్నట్లు తల ఎత్తి అతని వైపు చూసింది. ఈ మాట చెప్పటానిక అంతలా సంకోచించావు? భలే దానివే, నువ్వన్నా నాకిష్టమే. గాల్లో తేలిపోతున్న అనుభూతి ఆమెలో. నిజంగానా? అయ్యో, అనవసరంగా ఎన్నాళ్ళు మదనపడింది తను. మరి నాతో చెప్పనేలేదెందుకు? అమ్మ దొంగ, ఏడ్పించావు కదూ. నిన్ను మరెవరు ఎత్తుకుపోకుండా వివాహ బంధంలో గట్టిగా బంధించేస్తా. మేము క్రిస్టియన్స్, మీకు తెలుసు కదా. నాకు జీసస్ అంటే ఇష్టం. ప్రతి ఆదివారం చర్చికి వెళతాను. మీకు అభ్యంతరం ఉండదు కదా? ఎందుకు అభ్యంతరం? దేవుణ్ణి పూజించటం, దైవభక్తి ఉండటం మంచిదేగా. అలా కాదు, రేపు మనకు పిల్లలు పుట్టాక మన మతాలు వేరు కావటం వాళ్లకు సమస్య అవుతుందనుకుంటే
నేను మతం మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. వెంకటేశ్వర్లు ఆమె వైపు ఆశ్చర్యార్థకంలా చూశాడు. పిల్లలేమిటి? మన పెళ్ళయ్యాక పిల్లలు పుట్టరా? అంది సిగ్గుపడిపోతూ. మన పెళ్ళేమిటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు మనో. పరాచికాలకు ఇది సమయం కాదండి. ఇప్పుడేగా నేనంటే ఇష్టమన్నారు. నిజమే, ఇష్టమన్నాను. నీ మంచితనం అంటే ఇష్టం. వృత్తి పట్ల నీకున్న అంకితభావం అంటే ఇష్టం. నీలో ఉన్న సేవా తత్పరణ ఇష్టం. ఇష్టానికి పెళ్లికి సంబంధం ఏమిటి? పెళ్లి ఆలోచన నాకిప్పటి వరకు లేదు. మను గాయపడ్డట్టు చూసింది. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నారని నమ్ముడి అని యేసుప్రభువు చెప్పినట్లు పవిత్ర గ్రంథంలో రాసి ఉంది కదా. మరి తనెందుకు పొందలేకపోతుంది? తన ప్రార్థన గురి కలిగినది కాదా? తనకేం కావాలో దేవుణ్ణి సరిగ్గా నిర్దిష్టంగా అడగలేదా? మరోసారి అడిగితేనో? నేనే పొరపాటు పడ్డాను. ఇష్టం వేరు, పెళ్లి వేరు. కానీ ఇష్టాన్ని పెళ్లిగా మార్చుకునే అవకాశం ఉందిగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం అనేది చాన్నాళ్లుగా నేను కంటున్న తీయటి కల. అది నిజమయ్యే అదృష్టాన్ని ప్రసాదించండి. జీసస్ నా యందు దయతో ఇచ్చిన వరమనుకుంటాను. సారీ మనో, నీ విషయంలో నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. రాదు కూడా. నాకు పెళ్లి మీద ఆసక్తి కలగలేదు. వృత్తి ధర్మానికి అంకితం కావాలని మెడిసిన్ చదివే రోజుల్లోనే నిర్ణయించుకున్నాను. అంటే పెళ్ళే చేసుకోరా? వెంకటేశ్వర్లు సమాధానం చెప్పే ముందు ఓ నిమిషం ఆలోచించాడు. చేసుకోకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడెందుకో పునరాలోచించుకోవాలనిపిస్తుంది. మనోలో ఉవ్వెత్తున ఎగిసిన ఆశ. నా కోరిక మన్నించాలనా? కాదు. నీ స్నేహితురాలు లావణ్యని చూశాక మొట్టమొదటిసారి నాలో పెళ్లి ఆలోచన కలిగింది. నిశ్శబ్దంగా జారుతున్న కన్నీళ్లు అతను చూడకుండా తల వంచుకుంది మనో. మనో, నీ మనసును నొప్పించి ఉంటే క్షమించు. పెళ్ళే వద్దనుకున్న నాలో పెళ్లి చేసుకోవాలన్న కోరికని కలగచేసింది లావణ్య. నేనంటే ఇష్టమన్నావుగా, నాకో సాయం చేస్తావా? ఆమె తన్ను తాను సంభాళించుకుంది. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఆమెకు బైబిల్ వాక్యం గుర్తొచ్చింది. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. తన గుండెల్లో లావాల ఉబుకుతున్న బాధని వ్యక్తం కాకుండా దాచుకుని, చెప్పండి డాక్టర్, మీకోసం ఏమైనా చేస్తాను అంది. నాకు పెద్దవాళ్ళెవరూ లేరు. అనాథగా పెరిగిన వాణ్ణి. పెళ్లి ప్రస్తావన ఎలా తీసుకురావాలో, ఏం మాట్లాడాలో నాకు తెలియదు. లావణ్య వాళ్ళ పేరెంట్స్తో నా తరపున వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడతావా? అంత దుఃఖంలోనూ ఆ అమ్మాయికి నవ్వొచ్చింది. బైబిల్లో మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకుము అన్న వాక్యం గుర్తొచ్చింది. మీకు పెళ్లి పెద్దగా మారాలంటారు అంతేగా అంది. అంతేకాదు, ఎలాగోలా వాళ్ళని పెళ్లికి ఒప్పించాల్సిన బాధ్యత కూడా నీదే. సరే, అయినా అదేమంత కష్టమని నేను అనుకోను. ఎండీ చదివి మంచి ప్రాక్టీస్ ఉన్న మీకు పిల్లనివ్వటానికి ఏ తల్లిదండ్రులైనా ఉరకలేస్తారు. ఇంటర్మీడియట్తో చదువు ఆగిపోయిన లావణ్యని మీ అంత ఉన్నత చదువులు, మంచి వృత్తి ఉన్న వ్యక్తి చేసుకుంటానంటే ఆమె పేరెంట్స్ తప్పకుండా సంతోషపడతారు. ఏమో మనో, అంతా నీ మీద ఆధారపడి ఉంది. నీ స్నేహితురాలు ఏదో మత్తుమందు చల్లింది. అవును, మత్తుమందే చల్లింది. ఆలోచన స్తబ్దుగా మారేది అప్పుడే కదా. అందులోని శ్లేషని అర్థం చేసుకునే మూడ్లో లేడతను. ఇలాంటి విషయాల్లో ఆలస్యం పనికిరాదు. మొదట నువ్వెళ్ళి ఆమె అమ్మా నాన్నలతో విషయం కదిపి చూడు. అన్నీ అనుకూలంగా ఉంటే నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు వెంకటేశ్వర్లు. నేను చావనైనా చస్తాను కానీ ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను అంది లావణ్య. ఆ ఇంట్లో వాతావరణం వేడెక్కింది. నువ్వు చావటం కాదే, నోరెత్తావంటే నేనే గొంతు పిసికి చంపేస్తాను. బంగారం లాంటి సంబంధం వెతుక్కుంటూ కాళ్ళదాకా వస్తే కాదనే మూర్ఖురాల్ని నిన్నే చూస్తున్నాను. ఆ అబ్బాయికేం తక్కువ? లక్షణంగా డాక్టర్ కోర్సు చదివాడు. మంచి ప్రాక్టీస్ ఉంది. బుద్ధిమంతుడు. అంతకన్నా ఇంకేం కావాలి అన్నాడు ఆమె నాన్న. ఫేస్ వాల్యూ కూడా కావాలి. ఆ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడటనా? మీరు చూశారుగా. పేడమొహం. ఛీ, నాకొద్దు. కాకి ముక్కుకి దొండపండులా. ఆ పేరు కూడా వాడి మొహానికి తగ్గట్టే పెట్టుకున్నాడు. అవసరమైతే పెళ్లి లేకుండా ఉండిపోతాను తప్ప అతన్ని మాత్రం చేసుకోను. మగవాడికి కావలసింది తన పెళ్ళాం పిల్లల్ని పోషించుకునే స్తోమత, వాళ్ళని ప్రేమగా చూసుకునే మంచితనం. ఈ రెండూ పుష్కలంగా ఉన్నాయతనిలో. అందుకే ఇంటిల్లపాదికి ఈ సంబంధం నచ్చింది. మీకు నచ్చితే సరిపోతుందా? అతనితో కాపురం చేయాల్సింది నేను.
ఆ మాటతో అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎంత పొగరే నీకు? అందంగా ఉన్నావనే కదా. ఇంటర్మీడియట్ కూడా పాస్ కాకుండా ఇంట్లో కూర్చున్న నీ అందం దేనికి పనికొస్తుంది? ఆడపిల్లకు అందం కాదు, అణకువ ముఖ్యం. మగవాడికి రూపం కాదు, సమర్థత ముఖ్యం. నీకిష్టం లేకున్నా కాళ్ళు చేతులు కట్టి పడేసైనా ఈ పెళ్లి జరిపిస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? కొట్టడానికి పైపైకి వస్తున్న అతన్ని అడ్డుపడి ఆపింది మనో. మీరు శాంతపడండి బాబాయ్, తనకు నేను నచ్చ చెప్తానుగా. ఇలా ఆవేశపడ్డం వేరే అనర్థాలకు దారి తీయవచ్చు. ఏం అనర్థాలు జరుగుతాయి? అది ఊరేసుకుంటుందా? విషం మింగి చస్తుందా? చావని. ఇంత మూర్ఖంగా మొండిగా ప్రవర్తించే కూతురు ఉండటం కన్నా చావటమే నయం. అతను విసురుగా కండువా భుజం మీద వేసుకుని బయటికెళ్ళిపోయాడు. లావణ్య, కొద్దిగా కూల్గా ఆలోచించవే. డాక్టర్ చాలా మంచివారు. నీ జీవితం సుఖంగా ఉంటుంది. ప్రశాంతమైన సంసార జీవితం కంటే ఆడపిల్లకు అదృష్టం ఏముంటుంది? తన స్నేహితురాలి పక్కన కూర్చుని అనునయంగా భుజం మీద చేయి వేస్తూ అంది మనో. ఏమిటే, ఇదేమన్నా బైబిల్ ప్రపంచం అనుకుంటున్నావా? నా జీవితం నిండు నూరేళ్ల జీవితం. అతన్ని చేసుకుంటే ఏమైనా ఈడుజోడు ఉంటుందా? ఎంత అందవిహీనంగా ఉన్నాడు. అందరూ ఎగతాళి చేయరు. అతనికి ఏమైందే? బాగానే ఉంటాడే. నీ మొహానికి బాగానే ఉంటాడు. నువ్వు చేసుకో. అతనికి కులమతాల పట్టింపులు లేవని మహాత్ముడని చెప్పావుగా. మనసులో నాకంతటి అదృష్టమా అనుకుని అతను ఇష్టపడింది నిన్ను. నువ్వే కావాలనుకుంటున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు అంది మనో. అదే ఎందుకని? ఏం చూసి? నా అందం చూసి. అవునా? మరి అతను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి కూడా ఓ మనసుంటుందని, తన అందానికి సరితూగే అందగాన్ని చేసుకోవాలనే కోరిక ఉంటుందని అతనికి తెలియదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఇంగితం అతనికి కాదే, నీకు లేదు. రూపాయి కట్నం ఆడకుండా కోరి మరీ కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధం కదా నీకు చులకనగా కనిపిస్తున్నాడు. లక్షలు పోసిన అలాంటి అల్లుడు దొరకడు. లావణ్య వాళ్ళమ్మ వంటగది వదిలొచ్చి కూతురితో లడాయి వేసుకుంది. అంటే డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది కాబట్టి నాకిలాంటి బేవసు సంబంధం చేస్తున్నారన్నమాట. అతను అనాకారి అయినా పర్లేదని నా గొంతు కోయటానికి కుట్ర పన్నారన్నమాట. ఆమెకు ఏడుపు తన్నుకు వచ్చింది. మనోకి తన స్నేహితురాలి అభిప్రాయాలు ఏవగింపు కలిగించాయి. డాక్టర్ గారికి ఏమైందే? తన కళ్ళుకు అందగానే కనిపిస్తాడే. అనాకారి ఎలా అయ్యాడు? ఎంత మృదువుగా మాట్లాడతాడు. ఎంత కరుణతో ఆదరిస్తాడు. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని బైబిల్లో చెప్పబడింది. అది లావణ్య లాంటి వాళ్ళను ఉద్దేశించేనేమో అనుకుంది. లావణ్య ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ లావణ్యలో అసహనం పెరుగుతుంది. ఆమెకు కసిగా ఉంది. తన అభిష్టానికి విలువివ్వని తల్లిదండ్రుల మీద కసిగా ఉంది. తన అందాన్ని చూసి ఇష్టపడి బతుకుని దుఃఖసాగరంలో ముంచబోతున్న వెంకటేశ్వర్ల మీద కసిగా ఉంది. తన స్నేహితురాలై ఉండి కూడా మధ్యవర్తిత్వం నడిపిన మనోరంజితం మీద కూడా కసిగా ఉంది. అన్నిటినీ మించి తన దురదృష్టాన్ని తలుచుకుని తన మీద తనకే కసిగా ఉంది. పెళ్లి విషయంలో గొడవ జరిగిన రోజే నిర్ణయించుకుంది. మరీ బలవంతం చేసి వెంకటేశ్వర్ని కట్టబెట్టాలని చూస్తే తన గ్రీకు వీరుడున్నాడుగా, అతనితో జెండా ఎత్తేయాలని. దురదృష్టం అంటే ఇదేనేమో. అప్పట్నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా అతని జాడలేదు. ఎప్పుడు గుమ్మం ఎదురుగా ధ్వజస్తంభంలా నిలబడి బీటు వేసే తన రాకుమారుడి ఆచూకీ లేదు. ఎన్నిసార్లు మామిడి తోటలోకెళ్ళిందో. ఏ చెట్టుచాటు నుంచైనా అదట్టుగా వచ్చి తనను ముద్దుల మైకంలో ముంచేస్తాడని ఎదురుచూసింది. ఏ సాయం సంధ్యలోనో చిరుగాలిలా వచ్చి తనను తాకి పరవశించి ప్రభంజనంలా మారి కౌగిట్లో ఊపిరాడకుండా చేస్తాడని కలలు కంది. అతని జాడ దొరకలేదు. పెళ్లి మరో 3 రోజులుందనగా చివరిసారిగా అతని కోసం ప్రయత్నించింది. ఇంట్లో ఉన్న నగలు కొంత డబ్బు తీసుకుని ఓ బ్యాగ్లో సర్దుకుంది. ఈ అవకాశం పోతే మరలా రాదని తెలుసు. అతను కనిపిస్తే అట్నుంచట్టే వెళ్ళిపోవాలని ప్లాన్. తన మనోయవనికను తొలగించి ఆశాంతం ఆక్రమించిన అందగాడు రాడేం? ఏమైపోయాడు? మామిడి తోపులో అతని కోసం కాపు కాచింది. ఆ రోజు ఇంతే కదూ. అతని కోసం వేచి చూసి విసుగు చెంది వెతుక్కుంటూ తోటలోకి వస్తే తన కోసమే యుగయుగాలుగా చేతులు సాచి ఎదురుచూస్తున్నట్లు కనిపించాడు. మరి ఇప్పుడు కనిపించడేం? అయ్యో, సమయం కూడా లేదు. నేను నీదాన్ని, నువ్వు నావాడివి. కానీ మరికొన్ని గంటల్లో నేను పరాయిదాన్నైపోతాను.
వెంకటేశ్వర్లు అనే అనాకారి డాక్టర్ మెడలో వేలాడే స్టెతస్కోపులా నిర్జీవ పదార్థంలా అతని స్వంతమవుతాను. నువ్వు లేకుండా నిర్జీవనేగా. నా మనస్సు, ఆత్మ, శరీరం నీవే, నీ స్వంతం. వచ్చేయవు, నీ బలమైన కౌగిట్లో నన్ను దాచుకోవు. స్వార్థంతో నన్ను వదిలించుకోవాలని చూస్తున్న నా తల్లిదండ్రుల నుంచి, నా అందాన్ని తన డాక్టర్ పట్టాలో చుట్టి చంపేయాలనుకుంటున్న ఆ వెంకటేశ్వర్ల నుంచి, తను నా అంత అందంగా లేనన్న జలసీతో నాకు అందవిహీనుడు భర్తగా వస్తే సంతోషపడాలని చూస్తున్న ఆ మనోరంజితం నుంచి నన్ను కాపాడవు. అతను రాలేదు. ప్రతి చెట్టుని తాకి తడిమి అడిగి చూసింది. ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తే వెతుక్కుంటూ వచ్చేస్తారేమోననే భయం ఓవైపు, తన కలల రాకుమారుడు కనిపించలేదన్న నిరాశ మరోవైపు. అతని పేరు, చిరునామా తెలుసుకోనందుకు తన్ను తాను తిట్టుకుంది. అయినా అంతటి వ్యవస్థత్వంలో అవన్నీ గుర్తుకు వస్తాయా? అతని తీయని కౌగిట్లో, మధురమైన ముద్దులో తను మోగదైపోలేదు. అతగాడైనా మాటామంతి లేకుండా అలా వదిలి వెళ్ళిపోవాలా? ఆగి కబుర్లాడి ఉండొచ్చుగా. తన పరిచయం చేసుకుని తన గురించి చెప్పి ఉండొచ్చుగా. తనేమైనా కలగందా? అదే రోజు శనిలా ఆ డాక్టర్ దాపురిస్తాడని, తన జీవితాన్ని అతలాకుతలం చేస్తాడని. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఇంట్లోంచి పారిపోయి ఎటైనా వెళ్ళిపోయి ఈ పెళ్లి తప్పించుకోవాలా? ఎక్కడికని పారిపోతుంది? అతను లేకుండా బతుకు వ్యర్థమనుకుంటున్నప్పుడు చచ్చిపోవటం నయం కదూ. ఇంతటి అందం, యవ్వనం, అతని కౌగిలి, ముద్దులు, కోరికలు తీరకుండానే చనిపోవటమా? అతని కోసం ఎదురు చూడకుండా చనిపోతే అతను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నిరాశపడడు. అమ్మో, చావకూడదు. అతనెప్పటికైనా వస్తాడు. తన కోసం వస్తాడు. పెళ్ళయ్యే క్షణం వరకు ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఆమె మనసు అతని రాక కోసం ఆరాటపడుతూనే ఉంది. పెళ్లి పందిట్లో వేద మంత్రోచ్చారణాల మధ్య మాంగళ్యం తంతునా నేనా అంటూ వెంకటేశ్వర్లు మంగళసూత్రానికి 3 ముళ్ళు వేసేటప్పుడు కూడా ఆమె కళ్ళు అతని కోసమే వెతికాయి. తాళి కట్టినంత మాత్రాన ఈ శరీరం పైన, నా మనసు పైన ఆధిపత్యం సంపాదించాలనుకుంటున్నావా? కల్లా. నువ్వు డాక్టర్ వన్న ఒకే ఒక్క అర్హతతో మనోహరమైన నా కళ్ళని సాకారం కాకుండానే కాలరాశావు. నిన్ను ఊర్కనే వదలను. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, కసిగా అనుకుంది లావణ్య. శోభనం రోజు రాత్రి గదిలోకి అడుగు పెడుతూనే ఆవులించింది. చిటిక వేసి, అబ్బా ఎంత నిద్రొస్తుందో అంది. ఆడి ఆడి అలసిపోయి ఇంటికొచ్చిన పసిపిల్ల వైపు తల్లి చూస్తున్నట్లు ప్రేమగా, లాలనగా చూశాడామె వైపు వెంకటేశ్వర్లు. ముగ్ధ మనోహరంగా ఉంది లావణ్య. వెన్నెల ఒలికిపోయి స్త్రీరూపం దాల్చినట్లు, మకరందం మానవాకృతితో కన్నెగా మారినట్లు, అరవిరిసిన మందారంలా, చవులూరించే విందుభోజనంలా, సముద్ర కెరటంలా పొంగాల్సిన కోరికని సభ్యత చల్లబరిచింది. బాగా అలసిపోయినట్లున్నావు లత అన్నాడతను మృదువుగా. లతేమిటి? చీ, నన్ను లావణ్య అని పిలవండి. కంఠంలో కత్తులు దాచుకున్నట్లు ఆమె మాటలో పదును. నువ్వు లతలా నాజుగ్గా ఉంటావు. లావణ్యలత నీకు సరిగ్గా సరిపోయే పేరు. అందరూ నిన్ను లావణ్య అని పిలుస్తారుగా. నేను లత అని పిలుస్తాను. అలానే బావుంటుంది. ఎవరికి? నాకు బావుండదు. ఇంకెప్పుడు అలా పిలవకండి అంది కోపంగా. వెంకటేశ్వర్లు దెబ్బతిన్నట్లు చూశాడు. ఇంత చిన్న విషయానికి అంతగా కోపడాలా? ఆమె ఆంతర్యం అతనికి అర్థం కాలేదు. తనకు తనే సమాధానం చెప్పుకుంటూ, చిన్నపిల్ల, తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్ళు చిన్నది. నచ్చ చెప్పుకోవాలి తప్ప తప్పుగా అనుకోకూడదు. సరే లావణ్య, నీ ఇష్టం, అలానే పిలుస్తాలే మంచం మీద ఓ చివరగా కూర్చుంటూ అన్నాడు. మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను. ఏమని? మీకు సొంత వ్యక్తిత్వం అంటూ ఉండదని, ఎదుటి వ్యక్తి ఇష్టానికి గంగిరెద్దులా తల ఊపుతారని. ఆమె ఆశించినట్లే ఆ మాటలు వెంకటేశ్వర్లుని గాయపరిచాయి. అలా అంటావేమిటి లావణ్య? భార్యాభర్తలన్నాక ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించుకోకపోతే ఎలా? ఇందులో ప్రేమ, సర్దుబాటు తప్ప వ్యక్తిత్వం ప్రసక్తి ఎందుకొస్తుంది అన్నాడు. అతనికి తన తొలి రాత్రి ఇలా చేదుగా ఆరంభం కావటం బాధనిపించింది. లావణ్య మరోసారి ఆవలించి, ప్రేమ పాడా, చాతకానితనం, దానికో అందమైన ముసుగు. ఇప్పుడు వాదన దేనికి? నాకు బాగా నిద్రొస్తుంది అంది. సరే, నువ్వు నిద్రపో. సరిపడినంత నిద్ర లేకున్నా మనసు అలజడిగా ఉంటుంది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు దుప్పటి నిండుగా కప్పుకొని పక్కకు తిరిగి పడుకుంది. అతను చాలాసేపు ఆలోచనలతో పోరాటం చేశాడు.
నిద్రపట్టక అటూ ఇటూ పచార్లు చేశాడు. లావణ్యని చేసుకుని పొరపాటు చేశానా అనే ఆలోచన అతనికి మొదటిసారిగా కలిగింది. ఆ ఆలోచనని ఆదిలోనే తుంచేశాడు. చిన్నపిల్ల, ఆ వయసులో ఆ మాత్రం పొగరు సహజమే. తనే ఓపిగ్గా ఆమెను తన దారికి తెచ్చుకోవాలి. మరునాడు ఉదయం మనోరంజితం వచ్చింది. లావణ్య ముభావంగా ఉన్నా తనే కల్పించుకుని పలకరించింది. ఎలా ఉందే మొదటి రాత్రి? కాళరాత్రిలా ఉంది. నీకు సంతోషమే కదా? విసురుగా సమాధానమిచ్చింది లావణ్య. అదేమిటే, డాక్టర్ చాలా మృదు స్వభావి, సంస్కారవంతుడు. నువ్వలా అంటుంటే నమ్మశక్యం కావటం లేదు. మీ డాక్టర్ ఒత్త చాతకాని వ్యక్తి. నిజం చెప్పాలంటే నాలాంటిది ఉంచుకోవటానికి కూడా పనికిరాడు. తప్పు లావణ్య, అతను నీ భర్త. అంత చులకనగా మాట్లాడటం సభ్యత కాదు, మన సాంప్రదాయమూ కాదు. తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోతాడా? మనస వాచ కర్మణ నేను భర్తగా స్వీకరించినప్పుడే అవుతాడు. అతన్ని జన్మకు కాదు కదా, ఏ జన్మకు నా భర్తగా అంగీకరించను. మనోకి చాలా దుఃఖం వచ్చింది. ఒక ఉత్తముడైన డాక్టర్ని తన స్నేహితురాలికి భర్తగా తీసుకొచ్చి ఉపకారం చేస్తున్నాననుకుంది తప్ప ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు. తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన తన డాక్టర్ జీవితంలో అపశృతి దొర్లిందన్న అనుమానం ఆమెలో బలపడుతూ, తను డాక్టర్ని భర్తగా పొందలేనందుకు దుఃఖపడుతుంటే అదే వ్యక్తిని భర్తగా అంగీకరించడానికి లావణ్య నిరాకరిస్తుంది. అతనికి భార్య అయినందుకు తన దురదృష్టానికి చింతిస్తుంది. ఎంతటి వైచిత్రం, ఎంతటి విషాదం! వెంకటేశ్వర్లు మనోని చూసి నవ్వలేక నవ్వాడు. అందులోని విచారాన్ని ఆమె పసిగట్టింది. యేసుప్రభు, పరలోకమందున్న నా తండ్రి, వీళ్ళ జీవిత నౌక సక్రమంగా పయనించేలా జ్ఞానం అనుగ్రహించు అని వేడుకుంది. మరునాడు రాత్రి ఒంట్లో బాగోలేదని ముడుచుకుని పడుకుంది లావణ్య. భయం వల్లనేమోననుకున్నాడు వెంకటేశ్వర్లు. ప్రిజడీటేనా అనే అనుమానం కూడా కలిగింది. తనంటే ఇష్టం లేదేమోనన్న ఆలోచన మాత్రం రాలేదు. మూడో రాత్రి కూడా అతన్ని దగ్గరకు రానివ్వలేదు. ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుందని 4వ రోజు విజయవాడకి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు. పెళ్లి కాకముందు క్లినిక్కి ఆనుకుని ఉన్న చిన్న గదిలో కాలం గడిపేవాడు. ఇప్పుడు సంసారం ఉంది కాబట్టి ఓ ఫ్లాట్ని అద్దెకి తీసుకున్నాడు. 10 రోజుల తర్వాత కాపురానికి వచ్చిన లావణ్య రావటం ఫ్లాట్ అంతా కలయ తిరిగి చూసింది, పెదవి విరుస్తూ. ఇదేమిటి, మా నాన్న చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయని భ్రమపడ్డానే. మీరు డాక్టర్ అని, మంచి ప్రాక్టీస్ ఉందని, 2 చేతుల సంపాదిస్తున్నారని, నేను సుఖపడతానని కదా మీకిచ్చి పెళ్లి చేశారు. ఈ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందేమిటి? మా ఊళ్ళో పొలం పని చేసుకునే వాడిల్లు కూడా ఇంత బోసగా ఉండదు అంది. ఆమె మాట తీరు కరుకని సమాధానపడిన వెంకటేశ్వరులు, మొన్నటి వరకు నేను ఒంటరివాడిని కదా, దానికి తోడు పెళ్లి చేసుకునే ఉద్దేశం నిన్ను చూసే క్షణం వరకు కలగలేదాయే. అందుకే సంసారానికి అవసరమైనవేవీ కొనలేదు. బ్యాంకులో డబ్బులున్నాయి, డ్రా చేసి నీకేం కావాలో కొనుక్కో అన్నాడు. నన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టడం నా దురదృష్టం అంటూ గొణుక్కుంది. ఏది అవసరమో ఎంతవరకు అవసరమో ఆలోచించకుండా కసికొద్దీ కొంది. ఖరీదైన ఫర్నిచర్, కలర్ టీవీ, 2 తలుపులున్న పెద్ద ఫ్రిజ్, ఇలా. వెంకటేశ్వర్లు హతాశుతుడైనాడు. తన 2 ఏళ్ల సంపాదనలో దాచుకున్న డబ్బంతా ఒక్క పూటలో ఖర్చు చేసుకుని వచ్చింది. అవసరంలో అక్కరకు వస్తుందని దాచుకున్న డబ్బులు. కొత్త పెళ్లి కూతురు ముచ్చటపడిందని షాపింగ్ చేయమన్నాడు. కానీ ఇలా విచ్చలవిడిగా తమ తాహతుకి మించి డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేస్తుందని ఊహించలేదు. రేపో 25,000 ఇవ్వండి, ఇంకా కొనాల్సిన వస్తువులున్నాయి. మీరిచ్చిన బ్లాంక్ చెక్కుతో ఈ బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేసుకున్నాను. మీకు చాలా బ్యాంకుల్లో అకౌంట్ ఉండి ఉంటుందిగా అంది. ఇంకా ఏం కొనాలి లావణ్య? నాకు ఒకే ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది. అందులో 2 ఏళ్ల నుంచి దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశావు. ఇంతింత ఖరీదైన వస్తువులు అవసరమా చెప్పు? 7-8 వేలల్లో సోఫా సెట్ వస్తుంది, దానికి 25,000 పెట్టావు. కలర్ టీవీలో 10,000కు వచ్చేవి కూడా ఉన్నాయి. 20,000 పెట్టి ఎలాంటి టీవీ కొనాలా? మనిద్దరికీ అంత పెద్ద ఫ్రిడ్జ్ అవసరమా? లావణ్య అతని వైపు ఏవగింపు నిండిన చూపొకటి విసిరింది. మీరు అనాథాశ్రమంలో పెరిగారని విన్నప్పుడే నేను ఈ సంబంధం వద్దన్నాను. లేక బుద్ధులు ఎక్కడికి పోతాయి అని నేనంటే, అబ్బాయి డాక్టర్ అయినాడు కదా, అలాంటివేవీ ఉండవు అని అమ్మా నాన్న నచ్చచెప్పారు. ఎప్పుడు బీద అరుపులు అరుస్తారెందుకు? మీ డబ్బులు ఖర్చు చేశానానేగా. బోడి డబ్బులు. మా నాన్నని అడిగి మీ డబ్బులు మీ ముఖం మీద కొడతాను. వెంకటేశ్వర్లు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇంత అందమైన మొహం,
అద్భుతమైన శరీర సౌష్ఠవం. ఈ మనిషిలో కొద్దిగానైనా సంస్కారం లేదా? ఎదుటి వ్యక్తిని, అందున భర్తని కించపరచకూడదన్న ఇంగితం కూడా లేదా? తాహతుకి మించి ఖర్చు చేయటం మంచిది కాదు లావణ్య. నువ్వన్నది నిజమే. నేను అనాదిగా పెరిగాను. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడను. నా అనుభవాలు నాకు అణుకువ నేర్పాయి, అనురాగం నేర్పాయి, మానవత నేర్పాయి, అన్నిటికీ మించి సంస్కారం నేర్పాయి. ఖర్చు చేయటంలో కూడా విఘ్నత చూపాలి కదా. మన తాహతుకేమైంది? మీరేమైనా కూలి పని చేస్తున్నారా? ఇంత చిన్న విషయానికి నన్ను ఎన్నెన్ని మాటలన్నారు, ఎంత రాదాంతం చేశారు. ఇలా అని తెలిస్తే అసలు షాపింగ్కే వెళ్ళకపోదును. బుద్ధి గట్టి తిని ఈ వస్తువులన్నీ కొన్నాను. మీ ఇల్లు అందంగా ఉండాలని ఆరాటపడటం తప్పయింది అంది లెంపలేసుకుంటూ. నా ఇల్లా? మనిల్లు కాదా? మనిల్లని మీరనుకుంటే ఇలా నన్ను నిలదీసి చేయకూడని తప్పేదో చేసినట్లు దోషిగా నిలబెట్టి మాట్లాడతారా? మనిల్లు మన సంసారం అనుకోబట్టే కదా దుబారా ఖర్చు వద్దనేది. రేపేమైనా అత్యవసర ఖర్చు తరుముకొస్తే ఏం చెయ్యాలి? అంత అవసరమే వస్తే మా నాన్నని అడిగితే ఇంత ముష్టి పడేస్తాడులేండి. ఛీ, వెధవ బతుకు. తృప్తిగా ఖర్చు చేసుకోవటానికి, మనసుకు నచ్చిన వస్తువు కొనుక్కోవటానికి స్వాతంత్రం లేని ఈ బతుకేం బతుకు? మీరు అందంగా లేరని తెలిసి, నా అందానికి సరిజోడి కాదని తెలిసి మా వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంది కనీసం భోగభాగ్యాలకు కొదవ ఉండదని కదా. నా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆ మాటలు ఈటెల్లా అతని హృదయాన్ని గాయపరిచాయి. అతను చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. జీవితాంతం సలిపే గాయాలు మోస్తూ లావణ్య పదునైన మాటల్ని విసురుతూనే ఉంది. కొన్నిటి మొనలకు విషం కూడా పోసింది. అతను తల ఉంచుకుని దుఃఖపడుతుంటే ఆమెకు ఆనందమనిపించింది. అతని మీద తను చెలాయించగలుగుతున్న ఆధిపత్యానికి గర్వపడింది. అతని మంచితనానికి చేతకానితనమనే బిరుదు తగిలించి ఏవగించుకుంది. భార్యని మందలించలేని వీడు ఓ మగాడేనా? భార్య తిడుతుంటే చూడు ఆడదానిలా తల ఉంచుకుని ఎలా కూర్చున్నాడో. వెంకటేశ్వర్లు మెల్లగా లేచి బయటకొచ్చేశాడు. అతనికి అంతా శూన్యంలా ఉంది. చుట్టూతా అంధకారంలా ఉంది. సమీపంలో ఎంతమంది మనుషులున్నా ఏకాకితనం. జీవితంలో ఇంతటి విషాదం ఉంటుందని అతనెప్పుడూ అనుకోలేదు. అనాథగా బతికిన రోజులే నయమనిపిస్తున్నాయి. అప్పుడు కనీసం బతికి ఉన్నాడు. ఇప్పుడు తను జీవోత్సవం. ఆ రోజుల్లో ఆకలి బాధ, లేమి బాధ, అవసరాలు తీరక అలమటించేవాడు. అవమానాలు, అవరోధాలు, అవహేళనలు. కానీ వాళ్ళందరూ పరాయి వాళ్లే, తనకేమీ కానివాళ్ళు. కానీ లావణ్య, కొన్ని నిమిషాల క్రితం తనలో పురుగు కన్నా హీనంగా ఏసడించిన లావణ్య తన భార్య. తను ఇష్టపడి, ప్రేమించి, పట్టుపట్టి పెళ్లి చేసుకున్న అమ్మాయి. తను ఆమెను ఆరాధిస్తుంటే ఆమె ఏవగించుకుంటుంది. తను ఆప్యాయత కోసం అలమటిస్తుంటే ఆమె అసహ్యాన్ని వెళ్ళకక్కుతుంది. పెళ్ళే వద్దనుకున్నాడు. తన జీవితాన్ని పేదల కోసం, రోగుల కోసం అంకితం చేయాలనుకున్నాడు. ఎంతటి సదాశయం! కానీ లావణ్య రూపం తన కళ్లకు రంగు పొరల్ని కప్పేసింది. తన ఆశయం బీటలు వారింది. ప్రకాశం బ్యారేజీ మీదకెళ్లాడు. జంటలు జంటలు ఉల్లాసంగా, ఉత్సాహంగా, కబుర్లు ఆనందంగా కలబోసుకుంటూ, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఒకరి చేతుల్ని మరొకరు పెనవేసుకుని వేళ్లతో కమ్మటి ఊసులాడుకుంటూ. తన బతుకు ఎందుకిలా బండలయ్యింది? తనేం పాపం చేశాడని? పాపపుణ్యాలంటూ ఉంటాయా? ఈ జన్మలో తనకు తెలిసి తనే పాపము చేయలేదే. పూర్వజన్మలో చేశాడా? అసలు పూర్వజన్మలంటూ ఉంటాయా? తల్లిదండ్రులెవరో తెలియని పసితనం, చీత్కారాలతో గడిచిన బాల్యం, పట్టెడన్నం కోసం పడరాని పాట్లు, చదువు మీద ఆసక్తి, అనాథాశ్రమం, పురుగులన్నం, నీలచారు, తిట్లతో కలుపుకుని అయినా చదవాలన్న పట్టుదల, డాక్టర్ కావాలన్న కోరిక. తను అనుకున్నది సాధించాడు. డాక్టర్ అయినాడు. జీవితం అమృత భాండంలా మారిపోయింది. కానీ తనే ఏరుకోరి ఓ విషపు చుక్కను కలుపుకున్నాడు. అన్యోన్యంగా మసులుతున్న ఆ జంటల్ని చూస్తుంటే గాయాల్ని కెలుక్కుంటున్నట్లు తోచింది. తనకిష్టమైన అరటి తోట గుర్తొచ్చింది. ఓ పేషెంట్ది. ఊరికి ఎడంగా ఉన్న 5 ఎకరాల తోట. తోట మధ్యలోంచి రోడ్డు, మట్టి రోడ్డు, దారికిరువైపులా కట్టిన సిమెంటు చప్టాలు. వాటి మీద కూర్చుని అరటి చెట్ల అందాల్ని చూడటం అతనికిష్టమైన వ్యాపకం. సమయం 9 కావస్తుంది. వెన్నెల అరటి తోటను కౌగిలించుకుని మూర్ఛనలు పోతుంది. తోట మధ్యలోంచి పారుతున్న సన్నటి కాలువలో నీళ్లు జారుతున్న చప్పుడు. అతను సిమెంటు చప్టా మీద వెలికిలా పడుకున్నాడు.
ఆకాశం అతని మొహం మీదకి వంగి ప్రేమగా బుగ్గలు నిమిరి ఊరడించింది. వెన్నెల అతని నిండా ఒలికిపోయి, నీ చిన్నప్పటి నుండి తోడున్నాను కదా నేస్తం, నన్నెలా మర్చిపోయావు? నువ్వు మర్చిపోయినా నేను మరవగలనా? నువ్వు ఒంటరివాడివని ఎందుకనుకుంటావు? నా స్నేహం లేదు, నిన్ను ఒడి చేర్చి లాలించటానికి నేను లేను అంది ఆత్మీయంగా అల్లుకుంటూ. అరిటాకులు గాలికి కదిలి అతనికి వింజామరలు వీచాయి. పిల్లకాలువ కూనిరాగం తీస్తూ జోలపాట పాడింది. మనసు కొద్దిగా కుదుటపడింది. అరిటాకులో భోంచేయటం అతనికి ఎంత ఇష్టమో బాగా ఆకలనిపించింది. లావణ్య అన్నం తిందో లేదో, హోటల్ నుంచి క్యారియర్ వచ్చిందో లేదో, పెళ్లికాక ముందు నుంచి తను ఆ హోటల్ భోజనమే తినేవాడు. క్యారియర్తో పాటు 2 పెద్ద అరిటాకులు కూడా పంపిస్తారు. వాటిల్లో కూరలు సర్దుకొని అన్నం పెట్టుకుని తినటం అతనికి అలవాటు. పెళ్ళయ్యాక కూడా అదే హోటల్ నుంచి క్యారియర్ తప్పలేదు. భార్య రుచిగా వండి పెడితే తినాలన్న తన కోరికకు పురిట్లోనే సంధి కొట్టింది. నాకు వంట రాదు అని నిక్కచ్చిగా చెప్పింది లావణ్య. లావణ్య అభోజనంగా పడుకుందేమో. సమయం 10 దాటింది. అసలు తనదే తప్పు. అనవసరంగా చిన్న విషయాన్ని పెంచి రాదంతం చేశాడు. లావణ్య తప్పేముంది? మొన్నటి వరకు అమ్మా నాన్నల ప్రేమలో గారాబంగా పెరిగిన పిల్ల. తనేగా బ్యాంకులో డబ్బులున్నాయి, షాపింగ్ చేసుకో అన్నాడు. ఇంతే ఖర్చు చేయి అని తనేం చెప్పలేదుగా. ఆ బ్యాంకులోనే కాకుండా వేరే బ్యాంకుల్లో కూడా తనకు డబ్బుందనుకుంది. తను చెప్పకుండా ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? టీనేజీ దాటని అమ్మాయి కదా. మీడియా ప్రభావం ఉంటుంది. గ్లామర్ని జీవిత భాషకి అత్యవసరమైన గ్రామర్ అనుకునే వయసు. అందానికి అనవసరమైన ప్రాముఖ్యత ఇస్తుంది. సహజమే కదా. తనే మెల్లగా తెలుసుకుంటుంది. లావణ్య కన్నా తను పెద్ద కదా. కానీ తను కూడా పసిపిల్లాడిలా ప్రవర్తించాడు. ఇలా పెళ్లం మీద అలిగి అరటి తోటలో సిమెంట్ చప్టా మీద పడుకోవటమేమిటి? ఇంట్లో లావణ్య ఒంటరిగా ఉందన్న ఆలోచన అతన్ని నిలవనీయలేదు. ఆకలి కరకరలాడుతుంది. లావణ్య కూడా భోంచేసి ఉండదు. పిచ్చిపిల్ల. తను లేకుండా ఎలా భోంచేస్తుంది? తన కోసం ఆదుర్దాపడుతూ ఉండి ఉంటుంది. అతను వేగంగా ఇంటికి చేరుకున్నాడు. లైట్లు ఆర్పేసి ఉన్నాయి. చీకట్లో కూర్చుని ఏడుస్తూ ఉందేమో. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇలా కష్టపెట్టడానికేనా? కంటతడి పెట్టించడానికేనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యడు. లావణ్యకు అర్థమయ్యేలా నచ్చచెప్పుకుంటాడు తప్ప ఆ అమ్మాయి లేత మనసుని నొప్పించడు. తలుపు తట్టబోయాడు. తెరుచుకుంది. అంటే తలుపులు వేసుకోవాలన్న స్పృహ కూడా లేనంత దుఃఖాన్ని తను కలిగించాడు. అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. హాల్లో చూశాడు. లేదు. బెడ్రూంలోకెళ్ళి చూశాడు. లావణ్య నిశ్చింతగా నిద్రపోతుంది. తనెంత ఆదుర్దాపడ్డాడు. ఎన్ని రకాలుగా ఆలోచించి వ్యాకులపడ్డాడు. ఆమె వైపు చూశాడు. ఎంతో ప్రశాంతంగా అమాయకంగా పసిపిల్లలా ఉందా మొహం. మరలా ఆకలి. కిచెన్లోకెళ్ళి వెతికాడు. హోటల్ నుంచి వచ్చిన క్యారియర్ గిన్నెలు సింక్లో పడేసి ఉన్నాయి. అన్నం లేదు. ఎప్పటిలా ఇద్దరికీ సరిపడా పంపలేదా? ఫ్రిజ్ తెరిచి చూశాడు. 2 యాపిల్ పళ్ళు తప్ప తినటానికి పనికి వచ్చేవేమీ లేవు. శబ్దాలకు లావణ్య లేచింది. నువ్వు భోంచేశావా? బెడ్రూమ్ తలుపు దగ్గర నిలబడి అడిగాడు. ఆ. ఇద్దరికీ సరిపడా పంపలేదా? మీరు హోటల్లో తిని వస్తారనుకుని మిగిలిన అన్నం కూరలు పడేశాను. ఆమె మరలా దుప్పటి కప్పుకుని పడుకుంది. హోటల్లో తిని వచ్చాడో లేదో కనుక్కోకుండానే. ఆకలి. పసితనంలో కాట్ల కుక్కలా వెంటపడి తరిమి పీకు తిన్న ఆకలి. చదువుకునే రోజుల్లో రాక్షసంగా తనను ఏడ్పించి తనివి తీరా నవ్వుకున్న శాడిస్ట్ ఆకలి. మరలా ఫ్రిజ్ తెరిచి యాపిల్ పళ్ళు తీసుకున్నాడు. తినడానికి మనస్కరించలేదు. తిరిగి అందులోనే పెట్టేశాడు. ఫ్రిజ్లో ఉంచిన నీళ్లు తీసుకుని గటగటా తాగాడు. చల్లని నీళ్లు. తను ఆకలి మంటల్లో మాడిపోకుండా కాపాడిన నీళ్లు. జీవధారలా, అమృతపానంలా, అమ్మలా అవసరంలో ఆదుకున్న నీళ్లు. పడుకున్న నిద్ర రావటం లేదు. తను సంపాదనలో పడ్డాక ఎప్పుడూ ఖాళీ కడుపుతో పడుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు భార్య ఉండి ఎన్ని కలలు కన్నాడు. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. ఆత్మీయత ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి జీవితంలోకి, ఎడారిలాంటి తన జీవితంలోకి లావణ్య వసంతంలా ప్రవేశిస్తుందనుకున్నాడు. అనురాగం వెల్లి విరిసే హరితవనంలా బతుకు పచ్చగా ఉంటుందనుకున్నాడు. అమ్మలా లాలిస్తుందనుకున్నాడు. స్నేహితురాలిలా ఉత్సాహపరుస్తుందని ఆశించాడు. తనెంతటి దురదృష్టవంతుడో లావణ్య ఎందుకు అర్థం చేసుకోదు? ఎన్నిసార్లు ప్రయత్నించాడో చెప్పాలని.
నువ్వు అనాదివి కాబట్టి నీ ఆలోచనలు ఇలా ఉన్నాయని గుచ్చుకునేలా మాట్లాడుతుంది తప్ప ఇన్నాళ్ళు నా అనేవారు లేక ఆదరించేవారు లేక ఎన్ని అవస్థలు పడి ఉంటారో అని అనునయంగా ఒక్కసారి కూడా అనలేదు. నేను రాకముందు మీరు భరించిన ప్రేమరాహిత్యం చాలు. ఇప్పుడు నే వచ్చా కదా, మిమ్మల్ని ప్రేమలో ఊపిరాడనంతగా ముంచేస్తా అని అంటుందని ఎలా ఎదురుచూశాడో. ప్రేమ అనురాగం ఆమె నిఘంటువులో లేవు. తనకు ఆ అదృష్టం లేదు. తను ఎన్నెన్ని రాత్రులు తిండి లేకుండా ఆకలికి బలైపోతూ గడిపాడో చెప్తుంటే విసుక్కుంది తప్ప అయ్యో పాపం అనలేదు. తనెంత కష్టపడి డాక్టర్ కోర్సు చదివాడో చెప్పినప్పుడు అభినందించాల్సింది పోయి ఎప్పుడు ఆకలి, దరిద్రం, కష్టాలు, కన్నీళ్లు గురించి చెప్పి విసిగిస్తారెందుకు? ఇలాంటి చెత్త కబుర్లు నాకు చెప్పకండి అంది. ఆమె హృదయం పాషాణమా? కొద్దిగా కూడా దయా జాలి కనిపించవా? ఇంతటి లేత సుకుమారమైన శరీరంలో అంతటి కర్కశత్వం దాగి ఉండటం విధి వినోదమా లేక తన నీడలా పొంచి ఉండే దురదృష్టమా? ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. పెళ్ళయిందన్న మాటే గాని అతనికి ఇంటి భోజనంతో పాటు సంసార సుఖము కరువైంది. వెంకటేశ్వర్లు చేరువుగా వస్తే చాలు నాకు రోత, అసహ్యం అంటుంది లావణ్య. ఆడామగ కలయ కంటే ఆ అమ్మాయికి అసహ్యమని సర్ది చెప్పుకున్నాడు. ఫ్రిజిడిటీ అనుకున్నాడు. సృష్టి ధర్మం కదా లావణ్య, సంసారం చేయటం, పిల్లల్ని కనటం, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయటం. ఓ రోజు నచ్చ చెప్తున్న ధోరణిలో చెప్పాడు. నాకు వద్దు, పిల్లలు కావాలని అనిపించటం లేదా? పిల్లలంటే ఇష్టపడని ఆడవాళ్ళుంటారా? నేనున్నానుగా, నాకిష్టం లేదు. అలా అనుకు లావణ్య. పిల్లలంటే నాకు ప్రాణం. తల్లిదండ్రుల ప్రేమ నేనెలాగూ పొందలేదు. మనకు బాబో పాపో పుడితే అనంతమైన ప్రేమను పంచివ్వాలని నా కోరిక. ఆ విధంగానైనా నాలోని వెలితిని భర్తీ చేసుకోవాలన్న ఆరాటం. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. అదే మాట లావణ్య, ఇద్దరి సహకారంతో, ఇద్దరి అంగీకారంతో జరిగే సృష్టి కార్యం కాదనుకు ప్లీజ్. నాకు అవన్నీ తెలియవు, నా వల్ల కాదు. అలా అనుకు. మనకు పిల్లలు పుట్టడం కోసమైనా మనం శారీరకంగా కలవాలి. మీకిష్టమని నాకు నచ్చని పని చేయాలా? నన్నిలా బలవంత పెడితే ఊరేసుకుని చావనైనా చస్తాను తప్ప మీరడిగిన దానికి ఒప్పుకోను. గడ్డం పట్టుకుని బతిమాలించుకోవటమే కాదు, చివరికి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడే వరకు అతన్ని సతాయించింది. సరే, ఓ కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఒకే ఒక బిడ్డకి ఛాన్స్ ఇస్తాను. ఆ తర్వాత నన్నెప్పుడూ తాకకూడదు అంది. అదే మహద్భాగ్యంలా భావించాడతను. మొదట సంసార జీవితంలోకి అడుగు పెడితే మెల్లగా తనే మారుతుందనుకున్నాడు. ఆమె ఆలోచనలు మరోలా ఉన్నాయి. చూశావా, ఈ శరీరం నీది, నా మనసు ఆత్మ అన్నీ నీకే అర్పించేశాను. కానీ ఇప్పుడు చూడు, తాళి కట్టిన అధికారంతో ఓ పరాయి పురుషుడు నా శరీరాన్ని తన కాబోయే బిడ్డ కోసం వినియోగించుకోబోతున్నాడు. ఈ తప్పు నాది కాదు, నీదే. నీ వల్లనే. ఈరోజు నువ్వు కనిపించి ఉంటే పెళ్లికి ముందే నీతో లేచిపోయి ఉండేదాన్ని. ఈ అనాకారి డాక్టర్ని చేసుకునే కర్మ తప్పి ఉండేది. అతను నా శరీరంతో ఏమైనా చేసుకొని నేను ప్రతిస్పందించను. ఎందుకో తెలుసా? నా ప్రతి కణంలో నీ రూపమే దాచుకున్నాను కాబట్టి. నా ప్రతి శ్వాసలో నీ ఆలోచనలే ఊపిరి కాబట్టి. వెంకటేశ్వర్లు ఆమెతో శారీరకంగా కలిసినప్పుడల్లా ఆమె కళ్ళు మూసుకుని తన ప్రియుణ్ణి ఊహించుకుంది. ఎప్పటికైనా నువ్వొస్తావు, నాకు తెలుసు. రాలేదనుకో, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను. ప్రియా, అసలు ఎన్నాళ్ళు నన్ను చూడకుండా ఎలా ఉండగలిగావు? నీ అందమైన మొహం, కండలు తిరిగిన శరీరం, ఉంగరాల జుట్టు, బిగి కౌగిలి, బలంగా హత్తుకునే చూపు ఎన్నటికీ మరువలేను. నువ్వొచ్చే వరకు వాటిని తలుచుకుంటూ నిన్ను నా గుండెల్లో నిలుపుకుని ఎదురుచూస్తాను. తొందరగా వచ్చేయవు, నన్నీ చెర నుంచి బంధ విముక్తురాలిని చేయవు.